నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంటరి మహిళల సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్ లో తహసీల్దార్లకు సూచించిన జిల్లా కలెక్టర్ యోగితా రాణా. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు. మధ్యాహ్న సమయాల్లో నిర్మానుషంగా మారుతున్న రోడ్లు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు. బీడీ కార్మికులు నేటి నుండి మున్సిపల్లో పింఛను కొరకు దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. పండ్ల అమ్మకందారులను డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్న దుకాణ యజమాని. లబోదిబోమంటున్న అమ్మకందారులు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష. జిల్లా వ్యాప్తంగా 302 మంది విద్యార్థుల గైరాజర్. హైదరాబాద్లో ధర్నా చౌక్ తరలింపుపై ధర్నాలో పాల్గొన్న ఆర్మూర్కు చెందిన వామపక్ష రాజకీయ పార్టీల నాయకులు. ఒంటరి మహిళల సర్వేను పగడ్బందీగా నిర్వహించేలా తహసీల్దార్లు, నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వీడియో సమావేశంలో తహసీల్దార్లకు సూచించారు. ఈ నెల 22వ తేదీ వరకు సర్వే పూర్తి చేసి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఒంటరి మహిళల పింఛను కొరకు ఇప్పటి వరకు 130 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒంటరి మహిళలకు అర్హులైన మహిళలు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒంటరి మహిళల దరఖాస్తులు సర్వే నిర్వహిస్తున్నామని, సంబంధిత దరఖాస్తులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో ఒంటరిగా జీవించే మహిళలకు పింఛన్ వచ్చేలా చూస్తామని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఒంటరి మహిళల దరఖాస్తులు తీసుకోబడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్మూర్ పట్టణంలో ఉన్న ఒంటరి మహిళల అప్లికేషన్స్ 130 రావడం జరిగింది. మరి వాళ్ళకి సర్వే కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి 18వ తారీఖు లాస్ట్ కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే కూడా దయచేసి మరి మా దృష్టికి తీసుకురావాలి. ఎక్కడ కూడా ఆర్మూర్ పట్టణంలో ఒక్క ఒంటరి మహిళ కూడా నాకు పెన్షన్ రాలేదని అడగకుండా మరి మహిళలు తప్పకుండా, ఒకవేళ మీ పక్కన ఉండి కూడా ఎవరైనా తెలియక కూడా మర్చిపోయిన వాళ్ళు ఉంటే, లేకుంటే టీవీ చూడకుండా పేపర్లో కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటే దయచేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, ఆడవాళ్ళకు చెప్పాలని నేను పట్టణంలో ఉన్న మహిళలందరినీ కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా ఆర్మూర్ పట్టణంలో 23 వార్డులలో కూడా ఎక్కడ కూడా ఒక్క ఒంటరి మహిళ కూడా పెన్షన్ రాలేదు అని అడగొద్దు అని నా కోరిక. కాబట్టి ఈ కోరికను మీరందరూ కూడా మహిళలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒంటరి మహిళలందరికీ పెన్షన్లు వచ్చే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను. వేల్పూర్ మండలంలో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుషంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎండ వేడిమికి చిన్నపిల్లలు, వృద్ధులు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి ప్రతాపంతో పల్లెలు సైతం విలవిలలాడుతున్నాయి. 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దినసరి కూలీ చేసుకొని జీవనం సాగిస్తున్న కూలీలకు ఎండ తీవ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని భరించలేకపోతున్నారు. రాత్రి వరకు సైతం వేడిమి ఉండటంతో ప్రజలు కూలర్లు, ఏసీలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. భానుడి ప్రతాపంతో మండలంలోని గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ పనులకు సైతం వెళ్లేందుకు జంకుతున్నారు. మరో 20 రోజులు భానుడి ప్రతాపం భరించక తప్పదు.
విలేజ్. మేము కూలి పని చేసుకుంటాము. 6 గంటలకు కూలికి వెళ్తాం, 11 గంటలకు ఇంట్లోకి వస్తాం. ఎండ తీవ్రత బాగుండడం వలన బాగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి చిన్నపిల్లలకు కూడా తీవ్రత బాగా ఎండ 43-44 డిగ్రీలకు రావడం వలన బాగా ఇబ్బందులకు గురవుతున్నాము. 11 గంటల నుండి 6 గంటల వరకు ఇంట్లో నుంచి వెళ్ళలేకపోతున్నాము. కరెంటు ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. అర్హులైన బీడీ పింఛన్ రాని బీడీ కార్మికులు బీడీ పింఛన్ కోసం నేటి నుండి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో సత్య న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ అత్తకు వస్తే కోడలికి రాకపోవడం, కోడలికి వస్తే అత్తకు పింఛన్ రాకపోయేదని, అర్హులైన ప్రతి బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ఫిబ్రవరి 28, 2014 లోపల అపాయింట్మెంట్ లెటర్లు ఉన్న బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని, ఇంతకు ముందు పింఛన్ వచ్చి కొట్టివేయబడ్డ వారు కూడా మున్సిపల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి 3 రోజుల గడువు ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణను సాధించుకున్న తర్వాత మన తెలంగాణ సంక్షేమ పథకాల్ని మన దగ్గరికి తీసుకొస్తున్న మన కేసీఆర్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనం పెన్షన్లలో చూస్తే మరి ప్రతి ఒక్కరు కూడా జీవన భృతి, మరి అదేవిధంగా వృద్ధాప్య పెన్షను, అదేవిధంగా వికలాంగుల పెన్షను, అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు వచ్చిన పెన్షన్స్తో పాటు మరి కొంతమందికి ఇంట్లో అత్తకు వస్తే కోడలికి రాలేవు, కోడలికి వస్తే అత్తకు రాని పరిస్థితులు మనం చూసాము. మరి దాన్ని కూడా మనందరికీ మరి దూరం చేస్తూ మరి ఈరోజు మనకు జీవన వృత్తిలో భాగంగానే బీడీ పెన్షన్స్ కూడా ఇవాళ నుండి మనకు అప్లికేషన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఎవరైతే బీడీ పెన్షన్స్ దారులు ఉన్నారో వారు 2014 ఫిబ్రవరి 28 లోపల ఉన్న అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి అలాంటి వాళ్ళు మరి మా దగ్గరికి అప్లికేషన్ ఫామ్స్ తీసుకురావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా అత్తకొచ్చి కోడలికి కొట్టేయబడ్డ పెన్షన్స్ బీడీ పెన్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా దయచేసి ఈ రోజు నుండి మరి ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్లో మేము తీసుకోబడుతాం కాబట్టి రోల్ బ్యాక్ పెట్టి వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి మరి అదేవిధంగా మీ స్థానిక కౌన్సిలర్కి సంబంధించి ఇచ్చినా సరే, లేకపోతే ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినా సరే, కానీ ఎక్కడ నుండి 3 రోజుల టైం ఉంది కాబట్టి 3 రోజులలో దయచేసి జీవన వృత్తికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బీడీలు చేసే బీడీ కార్మికులు ఉన్నారో వారు అప్లికేషన్ ఫామ్స్ తీసుకురావాలని నేను కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తాం. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో షాపుల ముందర మామిడి పండ్లు అమ్మేవారికి చౌరస్తాలోని ఒక వ్యాపార సముదాయ యజమాని 200 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని అమ్మకందారులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి మామిడి దిగుబడి అధికంగా వచ్చి ధరలు లేక విక్రయందారులు ఆవేదన చెందుతున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో కొరుట్ల నుండి ప్రతిరోజు వచ్చి మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. రోడ్లపై మండు టెండలో కూర్చుని పండ్లను అమ్ముతుంటే షాపుకు అడ్డుగా కూర్చున్నారని, దీనికి ఒక్కొక్క అమ్మకందారులు 200 చెల్లించాలని చౌరస్తాలో ఒక వ్యాపార సముదాయంకు చెందిన యజమాని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే విక్రయాలు తగ్గిపోయి కష్టాల్లో ఉన్నామని చెప్పినా వినకుండా 200 చొప్పున తీసుకుంటున్నాడని తమ బాధని వెళ్లిబుచ్చారు. టైం బజార్ ప్రతిరోజు 15 రూపాయలు చెల్లిస్తున్నామని, గ్రామ పంచాయతీ వారు ఏమీ అనడం లేదని, షాపు యజమానితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వచ్చే రోజు 500 వస్తుంది, వచ్చే రోజు 300 వస్తుంది, 200 వస్తుంది. ఆ 200 200 అయిపోతే మన బతుకులు ఎట్లా, మనం లెక్క ఎట్లా అని నేనంటే వీళ్ళందరికీ నా మీద పగ. మేము ఇస్తాం, మేము కూర్చుంటాం, నువ్వు కూర్చోకు, నువ్వు ఇయ్యకు, నువ్వు ఎక్కడ కూర్చో, ఇలా కూర్చోకు, రోడ్ల కూర్చున్నాము. డబ్బులు కడితే కూర్చుండాలా? వీళ్ళే ఆయన ఏం లేదు, మళ్ళీ ఆయనకు మేము నిలబెట్టుకుంటామా, మళ్ళీ పోయి ఆయనకు ఎక్కిస్తాం. అవే కూర్చున్నది, మేము లేపాయి. నువ్వు పైసలు ఇస్తేనే మేము కూర్చుంటాం, పైసలు ఇచ్చేటట్టు కూర్చుండాలి, లేకుంటే లేపాయి. ఇట్లా ఇళ్ళనే ఇలా పొద్దున వెళ్ళి చిక్కలు పట్టుకుంటుంది కొంత అయితే. ఇళ్ళే కూర్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 5,229 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయాల్సి ఉండగా 4,927 మంది పరీక్షకు హాజరయ్యారు. 302 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 1,085 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,015 మంది విద్యార్థులు హాజరయ్యి పరీక్ష వ్రాయగా 70 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ను రాష్ట్ర ప్రభుత్వం నగర శివారులోకి తరలిస్తామని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు అఖిలపక్ష రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ధర్నాలో ఆర్మూర్కు చెందిన సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం పార్టీల నాయకులు పాల్గొన్నారు. ధర్నా చౌక్ను తరలించవద్దని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం పార్టీల నేతలు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు సంఘీభావాన్ని తెలిపారు. ధర్నాలో న్యూ డెమోక్రసీ నాయకులు దాసు అరవింద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్య కొట్టడ పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల మధ్య కొట్టడ పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల మధ్య కొట్టడ పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల మధ్య కొట్టడ పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం. సేవ్ ధర్నా చౌక్.
వాళ్ళ దొడ్డ రేపులు ఉన్నది ఎట్లకెళ్ళి 2 తొవ్వలు ఉన్నాయి మీకు రోడ్ అనే పోవచ్చు కదా కావాలని అటు మేము ఎప్పుడో వచ్చినాము మేము ఎప్పుడో చేసినాం కేసీఆర్ గారు పంపిస్తుండే వీళ్ళందరినీ మీరు కోర్టు వాళ్ళకు తయారు చేసిన కేసు కదని ఏడు ఒప్పుకుంటారు కేసీఆర్ వెనుకాల ఉన్నాడు ఎగుడాలకు అంత ధైర్యమా రక్షించండి ధర్నా చౌక్ను రక్షించండి రక్షించండి ధర్నా చౌక్ను రక్షించండి రక్షించండి ధర్నా చౌక్ను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంటరి మహిళల సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్ లో తహసీల్దార్లకు సూచించిన జిల్లా కలెక్టర్ యోగితా రాణా. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు. మధ్యాహ్న సమయాల్లో నిర్మానుషంగా మారుతున్న రోడ్లు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు. బీడీ కార్మికులు నేటి నుండి మున్సిపల్లో పింఛను కొరకు దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. పండ్ల అమ్మకందారులను డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్న దుకాణ యజమాని. లబోదిబోమంటున్న అమ్మకందారులు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష. జిల్లా వ్యాప్తంగా 302 మంది విద్యార్థుల గైరాజర్. హైదరాబాద్లో ధర్నా చౌక్ తరలింపుపై ధర్నాలో పాల్గొన్న ఆర్మూర్కు చెందిన వామపక్ష రాజకీయ పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.